'సలార్' మూవీ 6 రోజులకు గాను రాబట్టినటువంటి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 521,00,00,000. 'షారుఖ్ ఖాన్' మూవీ అయినటువంటి 'డున్కీ' కలెక్షన్స్ టోటల్‌గా రాబట్టినటువంటి టోటల్ కలెక్షన్స్ 7 రోజులకు గాను 283,10,00,000. ఇది ప్రస్తుతం ఈ 2 సినిమాల యొక్క స్టేటస్. బాలీవుడ్ బాద్‌షాగా పేరుగాంచినటువంటి 'షారుఖ్ ఖాన్' ఎందుకో మరి కంటెంట్ వీక్‌గా ఉన్నటువంటి సినిమా ఇప్పుడు రీసెంట్‌గా తీశాడనే చెప్పాలి. ఆల్రెడీ 2, 3 ఫ్లాపుల్లో ఉన్నటువంటి 'ప్రభాస్' అసలు సిసలైనటువంటి మాస్ ర్యాంపేజ్ ముగిస్తున్నటువంటి 'సలార్' సీజ్ ఫైర్ పార్ట్ 1 తీసి దుమ్ము దులిపి కలెక్షన్స్ లాగాడు. 'షారుఖ్ ఖాన్' యొక్క ఓన్ థియేటర్‌లో కూడా 'ప్రభాస్' పంజా విసిరాడని చెప్పడంలో డౌటే లేదు. 521 కోట్లు కేవలం 6 రోజుల్లో రాబట్టాడు. ఈ లెక్కను చూస్తే 1,500 కోట్లు అవ్వలేలాగా రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. రోజు రోజుకి 'సలార్' మూవీ యొక్క ఆక్యుపెన్సీ పెరుగుతుంటే 'డున్కీ' మూవీ ఆక్యుపెన్సీ తగ్గుతుంది. నిన్నటి యొక్క ఆక్యుపెన్సీ తీసుకుంటే 17% మాత్రమే 'డున్కీకి' ఉంది. అదే 'ప్రభాస్' యొక్క 'సలార్' మూవీ యొక్క ఆక్యుపెన్సీ 45 నుండి 65% ఉంది. అంటే చూడండి ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉందో. సాఫ్ట్‌గా నడిచేటువంటి స్టోరీలు, సెంటిమెంట్ వీక్‌గా ఉన్న మూవీస్ చూడటానికి ఇష్టపడట్లేదు ప్రస్తుతం జనం. 'రాజ్ కుమార్', 'హిరాని' ఇంతకు ముందైతే ఈ విధమైనటువంటి సినిమాలు తీసి సంచలన విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ట్రెండ్ మారింది. యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' యొక్క సినిమా మామూలుగా మారిపోయింది. 'సలార్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోత మాత్రమే. మొదటి రోజు 185 కోట్లు, రెండవ రోజు 110 కోట్లు అని చెప్పాలి. ఇప్పటి వరకు మూడవ రోజు అందినటువంటి లెక్కల ప్రకారం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే టోటల్ గా 450 కోట్లకు దగ్గరలో ఉంది. బాలీవుడ్‌కి ఇది ఒక మాస్ ప్రపంచం అని చెప్పడంలో డౌట్ లేదు. కానీ ఇది 'ప్రభాస్'కు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది అందుకని అనివార్యంగా మారింది. 'ప్రభాస్' మూవీస్ కొంచెం ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్ల ప్రపంచం